నమస్తే ఎస్9 న్యూస్కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్లో ప్రచారాన్ని కొనసాగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు పిలుపు. పాలమూరులో ప్రారంభమైన బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. తెలంగాణ అభివృద్ధి కోరేవారు టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మానాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. బండమీదపల్లి, కృష్ణపల్లి, పాల్కొండలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డితో కలిసి కొనసాగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో 15 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేవని, నేడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిరోజు మంచినీరు వస్తున్నాయని, దీంతో మా ఆడపడుచుల ముఖాలు వెలిగిపోతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. దేశంలోనే కేసీఆర్ నంబర్ 1 సీఎం అని, ఈ ఎన్నికల్లో కేసీఆర్ బలపరిచిన మన్నె శ్రీనివాసరెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అలాగే మన ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారికి, మన్నె శ్రీనివాసరెడ్డి గారు, చైర్మన్ మేడం గారు, అందరూ ఒకసారి అన్న మీద ఉన్న అభిమానంతో 57,770 ఓట్లతో అసెంబ్లీ మన మహబూబ్ నియోజక ప్రజలు గెలిపించారు. సాధ్యమైనంత వరకు 5 సంవత్సరాలు చేసినాం. 70 ఏళ్ళలో వాళ్ళు చేయండి, మేము చేసినాం. చేసిన దానికి ఏం తృప్తి లేదు, ఇంకా చాలా చేసింది. ఇండ్లు ఇచ్చినాం, చాలా మందికి ఇండ్లు ఇవ్వాలి. ఇంకా పెన్షన్లు ఇచ్చినాం, ఇంకా చాలా మందికి పెన్షన్లు ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చినాం, రేపు 2000 చేయాలి. వచ్చే నెలలో కరెంటు తెచ్చినాం, రోడ్లు వేస్తున్నాం, నీళ్లు తీసుకొచ్చినాం. ఇంకా రాజకీయ రూపాయలు ఇంటికి రావాలి, చేసేది ఉంది. ఈ నెల 2 నెలల్లో వాళ్ళకు నీళ్ళు చేస్తాం. ఇక్కడ మా అమ్మలు ఉన్నారు, ఆదర్శ నగర్ మార్కెట్ యార్డ్ నుంచి వచ్చారు. మీకు కొన్ని చేసినాం. షాప్లో కూడా మీకు షాపులు ఇప్పిస్తాం. అలా షాపులో పిల్లలు చూస్తుంది. మాకేంటి మా బంజారా కాలేజీ ఖచ్చితంగా చూసు అనగానే చేసి చూస్తారు. అంతే మనసు పేరు చూసుగా చూసు. అట్లా చాలా మందికి ఎన్నెన్నో చేసినాం. ఇంకా చాలా చేసేది ఉంది, చేద్దాం. చాలా చేసేది ఉంది, ఖచ్చితంగా చేస్తాం. మా పనే మీకు పని చేయడం. కొందరికి కొన్ని అవుతాయి, కొందరికి కొన్ని రావు. కొన్ని సందర్భాలు టైం పడుతుంది. ఇంకా చాలా మందికి ఇల్లు ఇచ్చేది, పట్టాలు తీసుకున్నాం, కాగితాలు తీసుకున్నాం. వాళ్ళకి అక్కడే ఇల్లు కడుతున్నాం. రేపు మాపో ఇల్లు స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే ఆడ కట్టి పట్టాలు తీసుకున్న వాళ్ళకు, ఇల్లు అయ్యేటువంటి వాళ్ళకు 600-700 మందికి ఇప్పుడు రాజీవ్ మరి ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ పక్కన కూడా ఇల్లు ఇస్తాం. అత్యధికంగా కృష్ణపల్లి ఈయన వార్డులోనే ఎక్కువ ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు 330 మందికి ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు బ్రహ్మాండంగా వాటర్ లైన్ కూడా వేపిస్తున్నాం. అందరికి అవుతాయి. ఇప్పుడు 5 సంవత్సరాల చేసినాం, ఇంకా 5 సంవత్సరాల ఇంకా చాలా చేస్తాం. 70 ఏళ్ళలో మనకి ఏం చేసేది చెప్పు? 200 పెన్షన్ ఇచ్చేది. కొత్త పెన్షన్ అంటే కూడా మీ ఊళ్ళో వాళ్ళ ముసలాలు చచ్చిపోతే అలా ఇస్తామనేది. ఎవరు చచ్చిపోతారా అని చూసుకుంటూ ఉండేది ముసలు. కరెంటు ఉదయం 3 గంటలు, రాత్రి 3 గంటలు వచ్చేది. నీళ్లు దేవుడు నీళ్ళు ఉండేది కనపడకుండా. ఈడనే కృష్ణానది నీళ్ళు ఇక్కడ నీళ్లు లీక్ అయిన నీళ్ళు చూస్తే నది నీళ్లు శ్రీశైలం నుంచి పైపులైన్ తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు వేసిన కూడా రేపే మాకు రోజు కూడా నీళ్ళు ఇస్తాం. మంచి కలెక్టరేట్ దగ్గరే వచ్చింది, ఇక్కడనే బైపాస్ రోడ్ ఇక్కడనే వచ్చింది. మన కళ్ళ ముందరే కనిపిస్తుంది. చిన్న జిల్లా ఇది, జిల్లా పని అయిపోయిందని ఎంతో మంది అన్నారు. ఇవాళ అన్ని జిల్లాల కన్నా గొప్ప జిల్లా ఈ జిల్లానే అని అనుకుంటున్నారు. మిగతా జిల్లాలు కూడా వచ్చి ప్లాట్ కొనుక్కుంటున్నారు. 5 ఏళ్ల కింద
చిన్న జిల్లా కాగానే అయిపోయింది, పని అయిపోయింది, అదే ప్లాట్ మొన్ననే అమ్మేదిరా రేట్లు పడిపోయి అనుకున్నాడు. ఇలా 10 గంటలు విరిగిపోయినాయి, 10 గంటలు విరిగిపోయినాయి. ఒక ఇంచు జగ కూడా వదిలే పరిస్థితి లేదు ఇలా. కనుక మీ భవిష్యత్తు గురించి తగడానికి నిలిస్తేనే కాదు, సాగునీరు కూడా కావాలి, రైల్వే లైన్లు కావాలి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలి. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ వాళ్ళు రాణిస్తలేరు, బీజేపీ వాళ్ళు పైసలు ఇస్తలేరు. ఈ రెండు ఇద్దరు కూడా 70 ఏళ్ళు పరిపాలించి మనల్ని దివాలా తీపించారు రాష్ట్రాన్ని. 17 మందిని అభ్యర్థులు నిలబెట్టి వీళ్ళు తీసుకొని పోయి అలా చక్రం తిప్పాలి. అయితే ప్రధానమంత్రి కావాలి, లేకపోతే నేను చెప్పినట్టు కావాలి, అప్పుడు తెలంగాణ నిధులు తీసుకురావాలని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిపించుకొని ఢిల్లీ పోవాలి, ఢిల్లీలో మనం లెక్క చేస్తున్నారని చెప్పి ఇలా మన ముఖ్యమంత్రి గారు మన గురించి మన జీవితాలు బాగు చేయడానికి పార్లమెంట్ ఎలక్షన్స్ నిలబెట్టారు. మరి కాంగ్రెస్ లో ఓడిపోయిన కల్లకుర్తిలో ఎమ్మెల్యే ఓడిపోయిన ఆయన నిలబడుతున్నాడు, గద్వాల్లో ఓడిపోయిన డీకేఆర్ నిలబడుతుంది. ఆడ ఓడిపోయిన ఆయనేమో జయపాలరెడ్డి ఇంటి పక్క ఆయన 70 ఏళ్ళు మనం వేస్తే తాళ నీళ్ళు లేకుండా చేసిన ఆయన 70 ఏళ్ళు. కానీ ఇంటి పక్కన ఒక ఆయన పంపిండు. ఇంకా మన బైపాస్ రోడ్ పట్టెత్తుకుపోయి మనం లాగం చేసి ఇప్పటికి బూత్పూర్ నుంచి వరకు 3 బ్రిడ్జిలు ఆమె తీసుకున్నారు భర్త. ఇంతవరకు ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయడు. అవిస్తాపూర్లో కానీ, క్రిస్టియన్ పల్లికలు కానీ, భగీరథ కాడ కానీ వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటారు, పనులు చేయరు. వచ్చిన బైపాస్ రోడ్ ఎత్తిపోతారు. 70 ఏళ్ళ అధికారులు మనకి ఏం చేయరు. మన ఆడవాళ్ళ పడితే వచ్చి పని చేస్తారంట. ఇంకా ఉంటుంది ఎట్లా? వార్డు మెంబర్కి ఓడిపోయిన వాళ్ళు సర్పంచ్కి నిలబడతా అంటే నీ వార్డు మెంబర్ ఓడిపోయిన వాళ్ళు సర్పంచ్కి నిలబడతారు అంటారు లేదా? మరి ఎమ్మెల్యేకి ఓడిపోయినాక ఎంపీకి ఎంత నిలబడతారు? అది మన కాన్స్టిట్యూన్సీ కాదు, మన కథ కాదు, మన కార్ఖాన కాదు. అంటే రెండు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కులం మతం పేరు మీద రెచ్చగొట్టి ఓటు దండుకొని ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడిప్పుడే రైతులకు రైతు బంధు పథకం పెట్టి, ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పెట్టి ఇలా ముందుకు పోతుంది. ఇప్పుడిప్పుడే మహిళలు అభివృద్ధి అవుతుంది. మీరందరూ కారు గుర్తు ఓటేసి ఎవరి మాట వినకుండా క్రిస్టియన్ పల్లెలో కానీ, ఇక్కడి కాలనీలో కానీ, జేకిరెడ్డి కాలనీ కానీ, అయోధ్య నగర్ అన్ని శ్రీరామ కాలనీ ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మెజారిటీతో తీసుకొస్తే, మెజారిటీ ఓట్లు వేస్తే అప్పుడు మీ వార్డు అభివృద్ధి అవుతుంది. ఎవరే కానీ కార్యకర్త కష్టపడి పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణం మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. అదే విధంగా మన ఈరోజు మహబూబ్ నగర్ చూస్తున్నా ఎక్కడ పోయినా చైతన్యం. ఎందుకనకు మన శ్రీనివాస అన్న గారి యొక్క యాక్టివ్నెస్ అనమాట, అంటే చురుకుదనం. ఆయన ఎక్కడున్నా ఎవరితో కలిసినా ఆ విధంగా మాకు కనిపిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా నడుస్తున్నాయి. అదే విధంగా రేపు నన్ను మీరు గెలిపియండి, మీకు శ్రీనివాస అన్నతో పాటు నేను ఉండి సక్రమంగా మీకు విధులు నిర్వర్తించడానికి నేను మీరు ఎల్లవేళ మీ అదుపులో ఉంటాను. మీరు పిలిచినప్పుడు నేను వాళ్ళకే వ్యక్తిని. మీరు అటువంటివన్నీ మీరు ఏం మనసులో పెట్టుకోవద్దు. ఎక్కడుంటారో ఎంపీ అయిన తర్వాత ఢిల్లీ వాళ్ళకు అని అటువంటి ఉండదు మా దగ్గర ఇవన్నీ. ఇప్పుడు మన షాద్నగర్ నుంచి హైదరాబాద్ అవతల నిజామాబాద్ వరకు కూడా మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మేము పనిచేసే వాళ్ళము. ఖచ్చితంగా మీకు అన్ని రకాల మీకు అందుబాటులో ఉంటాము. రేపు మన ముఖ్యమంత్రి గారు సభ జరుగుతున్నది రేపు 31 తారీఖు నాడు. అందుకొరకు మీరందరూ ఆ సభకు కలిసి రావాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. 5 ఏళ్ల క్రితం కిషన్పల్లికి రావాలంటే భయం వేస్తుందమ్మా. ఏ పొద్దున్న లేచిన చైర్మన్ ఫస్ట్ ఫోన్ ఎత్తాలంటే మీ మర్రు కిషన్పల్లికి వెళ్ళి మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది ఉందంటే నిజంగా కూడా ఆడపిల్లలు ఎంతమంది చాలా మంది వచ్చి ఏడ్చే వాళ్ళు కూడా తాగునీళ్ళు లేవు, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. అందుకోసం మీకు అందరికి దగ్గరలోనే పెద్ద ట్యాంక్ కట్టేయడం జరుగుతుంది. ప్రతిరోజు మీకు తాగడానికి నీళ్ళు వస్తాయి. 5 ఏళ్ల క్రితం ఒకసారి చూడండి, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూడండి. సీనల రాకముందు సీనలు వచ్చిన తర్వాత అనేది క్రీస్తు పూర్వం క్రీస్తు శకన్నాక మహబూబ్ నగర్ ఈ రోజు చెప్పొచ్చు. ప్రతి ఆడపిల్ల కూడా ఈరోజు నిజంగా కూడా మనం అందరం కూడా ఆయనకు ఎప్పుడు కూడా ఇచ్చేయాలి. తాగునీళ్లకు కేంద్ర మంత్రి ఉండి కూడా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండి కూడా ఆయన ఒక్కరోజు కూడా మనకు నీళ్ళలో కోసం వాళ్ళకి ఏ రోజు కూడా కనిపించలేదు. డీకేఆర్ నగర్ మినిస్టర్ నుండి కూడా మహబూబ్ నగర్ తాగునీళ్ళు అని ఈ తాగునీటి కోసం ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. అట్లాంటి టైంలో వచ్చేసి అదే మనం కొత్తగా కట్టింది ఏమీ లేదు. BSNL వినియోగదారుల కోసం 4G సర్వీసులను ఆ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. శనివారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ జిల్లా కేంద్రంలోని BSNL కార్యాలయంలో 4G సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ BSNL ఆధ్వర్యంలో 4G సేవలను అందుబాటులోకి తేవడం చాలా సంతోషమని, ఇప్పుడున్న కాలంలో హైస్పీడ్ ఇంటర్నెట్ తప్పనిసరి కావడంతో 4G అందుబాటులోకి తీసుకురావడం సంతోషమని ఆయన అన్నారు.
రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు 4G సర్వీసులకు వినియోగించుకుంటున్నారని కలెక్టర్ వివరించారు. District history nationwide and got award from government on overall development of Mauna district. So it is very little. మన మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ టౌన్కు 4G సేవలు బిఎస్ఎన్ఎల్ ద్వారా అందించడం అనేది చాలా మంచి విషయం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక విషయం కూడా ఈరోజు మనకు ఫుల్ఫిల్ అయినాయి. 4G సర్వీసెస్ ఇప్పుడు ఈ కాలంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే హై స్పీడ్ డేటా అనేది ప్రతి ఒక్కరు రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ నుంచి ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఆఫీసెస్, ఎవ్రీబడి 4G బికమ్ ఎ నెసెసిటీ. అది లేకుండా ఇప్పుడు ఎవరు కూడా ఏ సర్వీస్ తీసుకోవడం లేదు. సో ఈ ద ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతాయి. సిన్స్ వీఆర్ ఇన్ అన్ ఇన్ఫర్మేషన్ వరల్డ్, దీస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ Tier 2 and Tier 3 సిటీస్ ఎస్పెషలీ. ఇప్పుడు మన మహబూబ్ నగర్ దాంట్లో ఇప్పుడు ఐటీ పార్క్ కూడా రాబోతున్నాయి. సో ఈ ఐటీ పార్క్ అప్పుడు వచ్చేటప్పుడు డెఫినెట్గా 4G సర్వీసెస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దెమ్, ఫర్ ద ఎంప్లాయీస్ యాజ్ వెల్ as ఫర్ ద కంపెనీస్ టు వర్క్. అండ్ మేము కూడా మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ ఆల్సో నౌ వీ హ్యావ్ షిఫ్టెడ్ టు ఫోన్ రదర్ దాన్ రైటింగ్ లెటర్స్ అండ్ ఈమెయిల్స్. ప్రతి దానికి కూడా ఇప్పుడు ఈవెన్ ఆల్ అవర్ రిపోర్ట్స్ ఆర్ కమింగ్ త్రూ ఫోన్స్ ఓన్లీ. So without 4G it becomes very difficult for us to run things in BSNL thing, but now I think that has been fulfilled now. I also request the local public, prajalu kuda, since ee 4G services ni vinayosipalsga korutunnamu. We know the credibility of BSNL because since it's PSU, so there is a government backing and then years of institutional knowledge and memory you all have. చాలా సంవత్సరాల నుంచి మీరు ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్, ఇది ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి దానికి ఒక రెప్యుటేషన్ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ రెప్యుటేషన్ we all know we are working with you in different capacities. The dream of should be like every Gram Panchayat should be connected with either broadband or with 4G connectivity, so that a public kuda, every citizen has an opportunity to access information. So that should be the dream. And since most of the towns in erstwhile Mehboob Nagar has been covered under 4G, cover cheyadam jarigindi. I also take this opportunity to request the GM, let us explore the possibility of expanding to the rural areas also, where most of the information we are collecting. So it will help us also to government in major extent, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు. మళ్ళీ ప్రధాని కావాలనుకుంటున్న నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తారో చెప్పకుండా కేసీఆర్ని విమర్శించడానికి సమయం కేటాయించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధానిపై ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా మానాపూర్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని కోరుకునేవారు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి వచ్చి సభ పెడితే దీనికంటే 5-6 అంతలు ఎక్కున్నారు మందికి అంతే. కేసీఆర్ వస్తే భూమి పట్టదు, భూమి ఈనుకోని వచ్చిన జనం అన్నట్లు కేసీఆర్ సభలకు వస్తే నరేంద్ర మోడీ వస్తే 15-20 వేల మంది గతి లేదు. అది వాళ్ళ ఆశించారానికే. ఇక నరేంద్ర మోడీ ఆయన రేపు ప్రధాని కావాలనుకునేటువంటి వ్యక్తి మీద మాట్లాడారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని వాళ్ళు చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. మరి నరేంద్ర మోడీ వస్తే రాహుల్ కేకండి మాకేయండి అని చెప్పుకోవాలి కదా ఆయన ప్రధానమంత్రి అయ్యేటోడు. రాహుల్ గాంధీ గురించి ఇలా పార్లమెంట్ సభలో ఒక్క మాట మాట్లాడలేదు నరేంద్ర మోడీ. మొత్తం కేసీఆర్ మీదనే ఏడ్చిపోయాడు. మొత్తం ఏడుమంతా కేసీఆర్ మీదనే. అంటే ఏమర్థమవుతుంది దీన్ని బట్టి? కేసీఆర్ సురుకు పెట్టిండు ఈ దేశంలో. తెలంగాణలోనే కాదు 100 మంది ఎంపీలను ఆడాడాడాడు గెలిపించుకొని పిడికిట్లో పెట్టుకొని ఢిల్లీలో చక్రం తిప్పుతాడు కేసీఆర్ అనేటువంటి సంగతి అర్థమైంది. కాబట్టి ఇలా కేసీఆర్ మీద మాట్లాడుతాం. మా సమక్షంలో పార్టీలోకి చాలా పెద్ద ఎత్తున వచ్చి చేరినటువంటి సీనియర్ నాయకులకు అందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ, వారి అనుభవస్తులు, నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ సుపరిచితులు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం
ఒక నాయకత్వాన్ని విశ్వసిస్తే నమ్మితే వాళ్ళ వెంబడి చివరి దాకా ఉండేటువంటి స్వభావం ఉన్నటువంటి మంచి నేతలు కాబట్టి తప్పకుండా వారి చేరిక ద్వారా ఈ మండలంలో సోదరులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి అదనపు బలం చేకూరుతుంది అని చెప్పి నేను నమ్ముతూ మరి నాకు అవకాశం కల్పించినటువంటి స్థానిక శాసనసభ్యుల వారికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ముగిస్తాను. దేశంలో ఉండేటువంటి మన లెక్క మన వాటా నిధులను మనకు వాపసు తీసుకురానికే మనం ఎంపీలను గెలిపించాలి. అందుకోసం టిఆర్ఎస్ కారు గుర్తు మీద మన దగ్గర పోటీ చేస్తున్నటువంటి మన్నె శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఆయన నవాబ్పేటకు సంబంధించిన రైతు ఇగో ఆయనకు ఓటు వేయించి పెద్ద ఎత్తున మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. గెలిపిస్తారా లేదా? గట్టిగా సపోర్ట్ కొట్టినాక ఇవాళ బీజేపీ పేరు మీద ఒక ఓటు వేసిన ఈ అన్న చెప్పిన ఆ మాటని అంతకంటే ఎక్కువ దూరం పోయి చెప్పను. ఏటవుతలామే ఆడ ఓడిపోయింది. ఎవరి మీద ఓడిపోయింది? ఆమె మేనల్లుడి మీదనే ఓడిపోయింది. మంది కాదు, మేనల్లుడే ఆమె ఓడగొట్టింది. సమయపాలన లేకుండా తమకు అప్పగించిన ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న రెవెన్యూ వ్యవస్థను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం సరికాదంటూ రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారి ప్రభాకర్ ఆచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడిన తమను గుర్తించకుండా రెవెన్యూ వ్యవస్థను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం తగ్గదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు, సమగ్ర భూపక్షాలన్న తదితర అంశాలలో రెవెన్యూ ఉద్యోగుల పాత్రను సీఎం కేసీఆర్ మరచి మాట్లాడుతున్నారని, ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వారు హెచ్చరించారు. రెవెన్యూ ఉద్యోగులు రేయింబవలు పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందజేయడంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. మరి అలాంటి రెవెన్యూ ఉద్యోగులను మరి దురదృష్టవశాత్తు రాష్ట్ర అత్యున్నతమైన గౌరవ ముఖ్యమంత్రి గారు కించపరచడం అనేది కొంచెం శోచనీయమైన విషయం. దీనికి యావత్తు ఉద్యోగులు, ఇది రెవెన్యూ ఉద్యోగులకే కాదు, రాబోయే రోజుల్లో యావత్తు ఉద్యోగులను కూడా ఇది కించపరిచినట్లుగానే తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ భావిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మరి 11 ఏప్రిల్కు తర్వాత కార్యాచరణ తప్పకుండా దీనిపై రాష్ట్ర ఎంప్లాయీ చేసి నిర్ణయం తీసుకుంటుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర మరి చాలా కీలకమైనది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగస్తులు వారి ఉద్యోగాలను పలనాలు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారితో పాటు భుజం కలిపి ఉద్యమించినాం. ఆ ఉద్యమ ఫలితాలే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధించింది. ఆ సాధనలో ఉన్న ఉద్యోగులను కించపరచడం అనేది ఈరోజు చాలా శోచనీయం. మళ్ళీ ఈరోజు ప్రజల లోపల ఉద్యోగులను కించపరిచినట్లయితే మరి రేపు ప్రజాపాలన ఎలా సాగుతుంది అనే విషయం కూడా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం అధినేత ఆలోచించుకోవాల్సిన వచ్చి ఈరోజు ప్రజలు వేరు కాదు, మేము వేరు కాదు, ప్రభుత్వం వేరు కాదు, మేము వేరు కాదు, అందరం మమేకమై పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం పథకాలు ప్రజలకు చేరాలంటే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజలకు సత్ఫలితాలు అందిస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధినేతైన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈనాటి సమావేశానికి ముఖ్య కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము రెవెన్యూ ఉద్యోగస్తులం తెలంగాణలో మన ప్రభుత్వం మేము పోరాటం తెచ్చుకున్నటువంటి మన ప్రభుత్వానికి సీఎం అయినప్పటి నుంచి, కేసీఆర్ గారు సీఎం అయినప్పటి నుంచి గత 5 సంవత్సరాలుగా యావత్ రెవెన్యూ ఉద్యోగులం రాత్రి అనక పగలనక బంగారు తెలంగాణ సాధించడంలో ప్రప్రథమంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు తలపెట్టినటువంటి ప్రతి ఒక్క స్కీమ్కు మేము రెవెన్యూ ఉద్యోగస్తులం, అదేవిధంగా వేరే ఉద్యోగస్తులం ముందుండి నడిపినందుకే దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమందరం కూడా ఒకే మనోవేదనకు గురవుతున్నాం సార్. మీరు మా రాష్ట్రంలో ఒక పెద్ద దిక్కు మాకు.
మీరు ఏమన్నా సమస్యలు ఉంటే మమ్మల్ని ఒక ఇంట్లో పిలుచుకొని మా కేంద్ర సంఘ నాయకులకైనా లేదంటే మా ఉన్నతాధికారులకైనా పిలిపించుకొని చెప్పండి. మేము మీరు ఏది చెప్తే శిరసా వహిస్తూ మీరు చేసే బంగారు తెలంగాణలో ఇంతకుముందు కూడా పాలు పంచుకున్నాం, ఇక ముందు కూడా పాలు పంచుకుంటాం. కానీ మా ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తే మేము అసలు ఈ రెవెన్యూ వ్యవస్థలో పనిచేయడానికే ఇప్పుడు చాలామంది జంకుతున్నారు. కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు ఎలా తయారైపోయారంటే వద్దన్నా రెవెన్యూను మొత్తం నిర్వీర్యం చేస్తే చేయని వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నామని చెప్పి కూడా అంటున్నారు. కానీ ఇలాంటి రెవెన్యూ వ్యవస్థ దాదాపు 500 సంవత్సరాల క్రితం నుంచి నడుస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థను దీనికి ఒక ROR యాక్ట్ అని ఉంది. ఇవన్నీ యాక్టులను నిర్వీర్యం చేయడానికి అంత సులభతరం కాదు. సరే ఏదో కొద్ది క్షణికావేశంలోనో లేదా ఏదైనా సందర్భోచితంగానో అంటే అనిండొచ్చు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. కానీ ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇదే ఒక 6 నెలల క్రితం మా రెవెన్యూ ఉద్యోగస్తులు భూ ప్రక్షాళనంతా సరిగా చేసిన ఒక 5% మాత్రమే మిగిలి ఉన్నది, దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి ఇదే సాక్షాత్తు శాసనసభలో చెప్పినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే వేడుకుంటున్నాం. అయ్యా నువ్వు ప్రజల మధ్యలో కాకుండా మా అధికారుల మధ్యలోనో లేదంటే మా యూనియన్ నాయకుల మధ్యలోనో పిలిపించి ఏమన్నా అడగండి, మీ సమస్యలు మా సమస్యలను తెలుసుకోండి. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే విఆర్ఓలు ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క విఆర్ఓలు ఉండవలసినటువంటి ఈ సందర్భంలో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో జిల్లాలుగా విభజన చెందిందో అప్పటి నుంచి మా దగ్గర రెవెన్యూలో చాలా స్టాఫ్ కొరత ఏర్పడింది. అయినా కానీ మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క స్కీమును మేము భరిస్తూ రాత్రనక పగలనక ఒక్కొక్క విఆర్ఓ 5-6 క్లస్టర్లు పనిచేస్తూ కూడా ఈ రైతు బంధు స్కీము కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ విధమైనటువంటి రెవెన్యూలో ఎంత పని ఉన్నా కానీ రాత్రింబవన్లు కష్టపడి చేస్తున్నటువంటి సందర్భాల్లో చాలామంది విఆర్ఓలు మరణించడం జరిగిందని చెప్పి సందర్భంగా తమరికి గుర్తు చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు పరుస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిపారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. చిన్న చిత్తకుట్ట మండలంలోని దాసరపల్లి, బండర్పల్లి, లాల్కోట, పల్లమారి, నెల్లికొండి గ్రామాలలో ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో తెరాసకు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారని, పాలమూరు తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో 16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం దాసర్పల్లి, లాల్కోట గ్రామాలలో పలు పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, సర్పంచులు సతీష్, సంధ్య, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చూసిరు, ఏ విధంగా బీదోళ్ల పక్షాన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో చూసిరు. అందుకే మమ్మల్ని గెలిపించారు. కానీ 11 నాడు మళ్ళొకసారి ఎంపీగా మనం శ్రీనివాసరెడ్డిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలి. ఎందుకు గెలిపియాలి? తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16కు 16 సీట్లు కేసీఆర్ పార్టీ తరఫున లక్షలాది మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిస్తే అవకాశం వస్తే కేసీఆర్ గారే ప్రధానమంత్రి కావచ్చు. ఇంకా లేదంటే కేసీఆర్ చెప్పిన వాళ్ళే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, జాతీయ హోదా లాంటి పనులన్నీ కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కంకణబద్ధుడే పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ దేవరకద్ర నియోజకవర్గ నేత జి మధుసూదన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. భూత్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి సంబంధించిన డోకూరు పవన్ కుమార్ రెడ్డి పార్టీని వీడారని, కార్యకర్తలు ఎవరు కూడా ఆశ్చర్యపడవద్దని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని వారు అన్నారు. కొంతమంది పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ వీడిపోవడం జరిగింది. వారితో పాటు మన నియోజకవర్గ బాధ్యులైనటువంటి మిత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ వీడిపోవడం జరిగింది. నిజంగా కూడా
వారు కాంగ్రెస్ పార్టీని వీడాల్సింది కాదు, కాంగ్రెస్ పార్టీ వల్లనే నేడు వాళ్ళు అంతటి వారయ్యారనే విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీకి పోయారు. కానీ దానివల్ల వారికే వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి కించిత్ నష్టం ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి సమావేశంలో గమనించినట్లయితే మన దగ్గర ఒక ఫైర్ బ్రాండ్ గా, ఒక మంచి నేతగా గుర్తింపు పొందినటువంటి అరుణమ్మ గారికి ఆ సమావేశంలో మొదట 5 నిమిషాలు సమయం ఇస్తామని చెప్పేసి 2 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదంటే మరి ఇతర పార్టీల పోయిన వారికి ఎంత అగౌరవం ఉంటుందో మనం ఒకసారి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ పార్టీలకు పోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవ్వడలేరు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం పెద్ద ఎత్తున ఉన్నటువంటి పార్టీ, 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, దేశ ప్రయోజనాల కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీని ఎవరు వదిలిపెట్టి వెళ్ళినా వారికే నష్టం జరుగుతుంది, కానీ పార్టీకి ఎలాంటి నష్టం జరగదని నేను మరొకసారి మీతో సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జూరాల, గుంటిపల్లి, మేడపల్లి, మోట్లంపల్లి గ్రామాలలో మక్తాల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుడైన మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి నిధులు రావాలంటే మన ఎంపీలు తప్పకుండా ఉండాలి, ఉంటేనే మనకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇప్పుడు రోడ్ అంటే నేను వేయించింది అనుకోండి, ఇంకా వేరే ఏమన్నా కేంద్రం నుంచి వచ్చే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ మస్తున్నాయి మనకి. అది ఒక్కటి రాకపోయి 5 ఏళ్ల లోపల వాస్తవంగా ఒక్కటి రాలేదు. ఈరోజు 6,000 రూపాయలు ఎకరకని అంటున్నాడు మోడీ గారు, ఎక్కడ ఉండదు. అది సంవత్సరంకి 3 సార్లు 2,2,2,2,2,2,000 ఇస్తాడంట. ఆయన ఇచ్చి 2,2,000 రూపాయలు ఎన్నడూ ఎదురు చూడాలి మనం. ఇక్కడ నెలకు 2,000 రూపాయలు పెన్షన్ మనమే ఇస్తున్నాం. అంటే నెలకు సంవత్సరంకి ఎంత 24,000, అంటే 4 అంతలు ఎక్కువ మనమే ఇస్తున్నాం ఒకరికి ఎవరికైనా పెన్షన్ వచ్చిన వాళ్ళకి. అట్లా అది ఇచ్చినట్టు కాదు, అది ఎవరికి ముట్టినట్టు కాదు. ఆ విధంగా ఉన్నది మన మోడీ గారి ప్రభుత్వం. ఇక మీకు తెలిసిన విషయం ఇప్పుడు దారుణామా గురించి, మన గద్వాలు ఓడిపోయా, మన మీద వచ్చి పడ్డారు. ఇక మనం అంత ఆలుకోటోళ్ళమా? అంటే ఆడ రూపాయి చెల్లదు కానీ 20 రూపాయలు చెల్తుంది. ఆ రూపాయి వచ్చి ఆడ 2 రూపాయలు చెల్తుందా చెప్పు. వాళ్ళు ఎట్లా వస్తారప్ప? అందుకే జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి వాళ్ళ దరిదాపులో కూడా రానియకుండా మనది ఏంది, మన పార్టీ ఏంది, మన ముఖ్యమంత్రి ఏంది, మనం ఏ విధంగా ఉన్నాం, ఈరోజు మనకంటూ మన జిల్లా మనం చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్లో ప్రచారాన్ని కొనసాగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, కేసీఆర్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు పిలుపు. పాలమూరులో ప్రారంభమైన BSNL 4G సేవలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. తెలంగాణ అభివృద్ధి కోరేవారు టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మానాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.